విఘ్నాలు ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి అడిగితే ఏమిస్తాడు? విఘ్నాలే ఇస్తాడు అని చెప్పి కొందరు భయపడతారు అతి తెలివితో. విఘ్నము అనేటువంటి మాటకి అర్థం తెలియక. గణపతి గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఎన్నో 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 ఉన్నాయి. అవి ఎన్ని రోజులు చెప్పినా తరగనన్ని ఉన్నాయి. కాకపోతే అందరూ చెప్పగలరా అంటే మళ్ళీ అనుమానమే. ఒక దివ్యమైనటువంటి ఉపాసన ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా, గణపతి గురించి లోతుగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా, అది కూడా పరిపూర్ణంగా గణపతి యొక్క అనుగ్రహం కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా ఉండి వారికి గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కూడా కలిగితే అటువంటి వారు చెప్పగలుగుతారు, మన అదృష్ట విశేషం చేత శ్రీ వల్లభ గణపతి గుడిని ఇక్కడ ప్రతిష్ఠించి ఇక్కడ ఒక కల్పవృక్షాన్ని నాటుతున్నాను సుమా, దాన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అప్పుడప్పుడు వచ్చి పర్యవేక్షణ చేస్తూ మనందరికీ తలలో నాలుకలో ఉన్నటువంటి శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈరోజు వారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మనం వినాయక చవితి ఉత్సవాలను జరుపుకుంటూ ఉన్నాం. ఈరోజు మొదటి రోజు. వారి యొక్క శారీరకమైనటువంటి స్థితి ఎలా ఉన్నప్పటికీ ఉదయం నుంచి అవిఘ్నంగా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి హోమాలు, పూజలు, ఈ ప్రక్రియలు అన్నిట్లో కూడా పాల్గొంటున్నప్పటికీ కూడా మన యొక్క కోరిక ఒక 45 నిమిషాలు 50 నిమిషాల దాకా ఈ కార్యక్రమం సాగుతుంది. ఇది మన అదృష్ట విశేషం చేత ఈరోజు పండుతూ ఉన్నది, మనకి వినేటువంటి అవకాశం కలుగుతూ ఉన్నది. కాబట్టి దయచేసి అందరూ నిశ్శబ్దంగా కూర్చోండి. గురువుగారి ప్రవచనం అయిన తరువాత మళ్ళీ మనం గణపతి దర్శనాన్ని కొనసాగించుకుందాం. ఎవరి దగ్గరైనా సరే సెల్ ఫోన్లు కనుకుంటే దయచేసి వాటిని సైలెంట్ మోడ్ లో పెడితే తక్కిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా. స్వస్తి. అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః చరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబకృతార్థ సార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్షసస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే గజేంద్రవదనం వామాంకారూఢవల్లభాశ్రిష్టం కుంకుమపరాగశోణం కువలయనీజాన కొరకాపీడం. శ్రీవల్లభగణపతయే నమః. శ్రీవల్లభగణపతయే నమః. శ్రీవల్లభగణపతయే నమః. నమో మహ్భ్యో శుభ్యో గురుభ్యో నమః. విఘ్నేశ విధిమార్తాండ చంద్రేంద్రోపేంద్రవందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే.
పంచదశ గణేశులతో ఇక్కడ మనల్ని అనుగ్రహిస్తున్న వల్లభా సమేత మహాగణపతి పాదారవిందాలకు మనం నమస్కారం చేసుకుంటూ, స్వామి ప్రతిష్ఠింపబడ్డాక మనం చేసుకుంటున్నటువంటి వినాయక నవరాత్రోత్సవాలు రెండవది. గత ఏడాది కూడా ఇక్కడ జరుపుకున్నాం. ఆ సమయంలో మనం గణపతి వైభవంపై రోజు ప్రవచనం చేసుకున్నాం. ఈసారి నేను ప్రవచనం కాకుండా కేవలం అనుష్ఠానం చేసుకుని ఇక్కడ అందరితో కాలక్షేపం చేద్దాం అనుకున్నాం. కానీ ప్రవచనం కావాలని ఆత్మీయులు గట్టిగా అడగడంతో అడుగుతున్నాడు గణపతిని అర్థమైంది. ప్రవచన రూపంతో స్వామివారికి సాయంకాలం అర్చన జరుగుతోంది. ఇక్కడ చెప్పే ప్రతి మాట 15 గణపతులతో కలిసి సర్వదేవతాత్మకుడైన మహాగణపతి వింటున్నాడు, మీ అందరి హృదయాల్లో ఉంటుంది. అది భావం. అయితే పెద్దగా అప్పుడు చెప్పిన ప్రవచనంలో సామాన్య జనుల్ని సాధకుల్ని ఇద్దరిని ఉద్దేశంలో పెట్టుకుంటూ చెప్పడం జరిగింది. ఇప్పుడు 9 రోజులు మాత్రం సాధకులను ఉద్దేశంలో పెట్టుకునే చెప్పాలనుకుంటున్నాను కనుక సాధనాపరమైనటువంటి అంశాలు. సాధన అంటే ఏమిటో కాదు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు సాధకుల లేక సామాన్యుల అని అంటే భగవంతుడు కావాలనుకునే వాడిని సాధకుడు అంటారు. ఆ కావాలనుకోవడానికి చేసే ప్రయత్నం చేసేవాడిని సాధకుడు అంటారు. అలాంటి సాధకులందరూ ఇక్కడ ఉన్నారు. ఎవరు ఇక్కడ దాకా వస్తారా? గణపతి కోసం వచ్చారు. అయితే గణపతి ఏంటో తెలుసుకోవడం కోసం ప్రవచనం. నమస్కారం చేసి వెళ్లేవాళ్ళు కొందరు ఉంటారు, తెలుసుకోవాలని కూర్చునే వాళ్ళు కొందరు ఉంటారు. నమస్కారం చేసుకునే వాళ్ళకి వాళ్ళ కోరికలు తీర్తే చాలు. తెలుసుకోవాలనుకునే వాళ్ళకి వాడేంటో గ్రహించాలి. దీన్ని జిజ్ఞాస అని అంటారు. ఇక్కడ జిజ్ఞాస భక్తి అన్నిటికంటే గొప్ప భక్తి. ఎందుకంటే జిజ్ఞాస భక్తి తర్వాత వచ్చేది శుద్ధమైన ప్రేమ భక్తి, జ్ఞాన భక్తి. ఈ రెండు లభిస్తాయి. అందుకే యోగంలో మొదటిది భగవంతుడి గురించి తెలుసుకోవడం. తెలుసుకుంటే 2 కలుగుతాయి. ఏంటంటే ఓహో ఇంత మహిముందా, ఆయన ఇంత గొప్పవాడా అని ఒక ప్రేమ కలుగుతుంది. ఆ ప్రేమ పేరు భక్తి. ఆ ప్రేమతో ఆయన వదలకుండా పట్టుకుంటాం. అప్పుడు అది నిజమైన భక్తి అవుతుంది. ఇక్కడ అది మనల్ని జ్ఞానుల్ని చేస్తుంది, ముక్తిని ప్రసాదిస్తుంది. కనుక ముందు తెలుసుకోవడం అనేది చాలా ప్రధానం. అందుకే అన్ని యజ్ఞాల్లోని జ్ఞాన యజ్ఞం గొప్పదని అంటారు. ఇక్కడ ఇప్పుడు జరగబోతున్నది పొద్దున మనం క్రియారూపమైన మంత్రయజ్ఞం చేస్తున్నాం, సాయంకాలం ఇప్పుడు జ్ఞాన యజ్ఞానికి ఉపక్రమిస్తున్నాం. గణపతి అనగానే పేరు అందరం పలుకుతాం. అలాగే విఘ్ననాశకుడు, ఇది ప్రతి వారికి తెలిసినది. తర్వాత ఇప్పుడు ఆంగ్లంలో చెప్పేటప్పుడు లార్డ్ ఆఫ్ ఆబ్స్టికల్స్ అని ఒక పదం వాడుతున్నారు. ఇప్పుడు అలా చెప్తే కానీ అర్థం కావట్లేని పరిస్థితి ఏర్పడింది. విఘ్నాలంటే ఏమిటి? ఇది కొంచెం ఆలోచిస్తే ఏది చేసినా ఏదో ఆటంకం వస్తూ ఉంటుందండి. ఆటంకం తొలగితే చాలు. నిజంగా ఆటంకం తొలగిపోతే చాలు, ఇంకేం అక్కర్లేదు. సిద్ధి దానంతరం అదే లభిస్తుంది. అవునా లేదా? అయితే ఆటంకం అంటే ఏమిటి? ఆటంకాలు అనేక రకాలు ఉంటాయి. ఆటంకాలు ఉండాలి కూడా. ఆటంకాలు ఉండాలి, ఆటంకాలు ఉండకూడదు. ఈ రెండు మనం తెలుసుకోవాల్సింది. ఆటంకం లేదా విఘ్నం అంటే అర్థం పరిమితి. పరిమితి ఒక పరిమితిలో ఒకటి ఇమిడిపోతుంది. అలా కాకుండా అది విస్తరించింది అనుకోండి ప్రమాదం. ఉదాహరణకు రక్తం ప్రసరిస్తోంది, అది మన శరీరంలో ప్రసరిస్తూ దానిలో ఇమిడిపోతే చాలా బాగుంటుంది. కానీ శరీరం దాటి కూడా ప్రసరిస్తే ప్రమాదం. అంటే ఆ రక్తం ఎంత ఇమడాలో అంత ఇమడాలి. అలాగే మనం చెయ్యి చాచాం, అది ఈ మాత్రం ఇలా ఉంటే బాగుంటుంది. ఆ చాచ అక్కడ దాకా వెళ్ళిపోయింది అనుకోండి, భయం వేస్తుంది. అంటే చెయ్యి కూడా ఎక్కడి వరకు వెళ్ళాలి అక్కడి వరకు వెళ్ళాలి, మరి ఎక్కువ వెళ్ళిపోకూడదు. అంటే విఘ్నం అంటే నియమం. ఇది తెలుసుకోవాల్సింది ఒక నియమం. ఆ నియమం మనల్ని చాలా అనుగ్రహిస్తుంది. ఉదాహరణకి ధ్యానానికి కూర్చుంటే మనసు ఎటుపడితే అటుపోతూ ఉంటుంది. దాన్ని పోనివ్వకుండా కూర్చోబడితే దాని విఘ్నం. అప్పుడు దాన్ని నిగ్రహం అని పేరు. అలాగా విఘ్నం ఉండాలి, విఘ్నం పోవాలి. ఈ రెండూ కూడా చేయాలంటే అందుకని విఘ్న నాశకుడు కాదు, విఘ్న నాయకుడు. చాలా బాగుంది. ఇక్కడ నాయకుడు ఏదైనా కంట్రోల్లో పెడతాడు, కానీ నియమించేవాడు. పంచభూతాలు కూడా నియమంలో లేకపోతే ప్రమాదం ఏర్పడుతుందా మీరే ఆలోచించండి. ఇప్పుడు గాలి వీస్తోంది, బాగానే ఉంది. హెచ్చు మీరు వీస్తే మనం నిలబడలేం. నీరైనా అంతే. కనుక పంచభూతముల యొక్క గతులని నిరోధించి నియంత్రించి ప్రపంచానికి క్షేమం కలిగించేవాడు కావాలి ఇక్కడ. అందుకు పంచభూతాలని నియంత్రించాలి అంటే పంచభూతాలకి అధిపతి అయిన వాడే పని చేయగలడు, లేకపోతే ఎవరు చేయగలరు? మన ప్రపంచం అంతా పంచభూతాలే. దీన్ని నియమించేవాడు ఈశ్వరుడు. అంతే. ప్రపంచం పంచభూతాలు, పైన ఈశ్వరుడు. ప్రపంచంలో మనం ఎవరు? పంచభూతాలతో తయారైన వాళ్ళే. కనుక పంచభూతాలే మనము మన చుట్టూ ఉన్న ప్రపంచం అంతా కలిపితే పంచభూతాలు. పంచభూతాలని కంట్రోల్లో పెట్టేవాడు ఈశ్వరుడు. ఈ పంచభూతాలు ఎంత అవసరమో తీస్తాడు, ఎప్పుడు తీసేయాలో అప్పుడు తీస్తాడు. అందుకు వాటిని నియంత్రించే స్వభావం కలవాడు కనుక విఘ్న నాయకుడు అని పేరు ప్రధానంగా కనబడుతుంది. అంటే పంచభూతాల అధీనంలో కలవాడు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు 3 వస్తువులు వస్తున్నాయి. ఆలోచిస్తున్న మనము, ప్రపంచము, భగవంతుడు. అంతే కదా. ఇప్పుడు మనము ప్రపంచము కలిపే ప్రపంచం.
ఇది ఎవడ అధీనంలో ఉందో వాడు భగవంతుడు. ఇప్పుడు ఈ విషయం ఆలోచిస్తే ప్రపంచం అంటే ఇంతవరకు ఏం చెప్పుకున్నాం? ప్రపంచం అంటే 5. ఈ 5తో తయారైన వాళ్ళు అందరూ. అందరూ అంటే అందరూ. నేను పాఠమే అన్నాను కనుక మీరు సమాధానం చెప్పచ్చు. ఎందరో కనుక ప్రపంచం అన్న పేరు కన్నా ఇది ప్రపంచం ఒక్కడిగా లేదు, ఎందరితోనూ ఉంది. మీరు, నేను, క్రిమి, కీటకం, తరు, లత, గుల్మం, పంచభూత, స్థావర జగత్తు, జంగమ జగత్తు మొత్తం పంచభూతాత్మకమే. కనుక మనం చూస్తున్న ఎందరో అనడానికి అందరూ అంటే సమూహం, గ్రూప్. ఈ సమూహానికి పేరు గణం. కనుక పంచభూతములతో ఏర్పడిన ప్రపంచం అంతా గణమైతే దాన్ని నియంత్రించేవాడు గణపతి. ఇది అర్థం. ఇలా ఇప్పుడు చూడండి, కానీ గణపతి అంటే విఘ్నాలు తొలగించడానికి చవితినాడు పూజ చేసేస్తాం, లేదా పూజలు చేసేటప్పుడు పసుపుతో పెట్టి పూజ చేసి పక్కన పెట్టేసి మిగిలిన పూజ అంతా చేస్తాం. వాడుగా కానీ వినాయక చవితి నాడు వచ్చే కానీ 9 రోజులు వస్తాం ఏమిటి అంటే గణపతిని ఎప్పుడు పూజించాలి? పంచభూతాలు ఉన్నంతకాలం పూజించాలి. ఎందుకంటే పంచభూతాలు కంట్రోల్ చేసేవాడు ఉంటే మన క్షేమం. అవి మనకి అందుబాటులో అనుకూలంగా ఉండేటట్టు ఆయన చూసుకోవాలి, ప్రతికూలమైతే రక్షించాలి. కనుక వాటిని నియమించేవాడు మనకు ఎప్పుడూ కావాలి, కానీ గణపతి ఎప్పుడూ కావాలి. అంతేగాని మొట్టమొదటి పూజించి పక్కన పెట్టాలనుకుంటే చాలా గణపతి ఎప్పుడూ ఉండాలి మనకి. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ. అయితే మీరు విష్ణు భక్తులైనా, శివభక్తులైనా, లేదా శక్తి భక్తులైనా, సూర్య భక్తులైనా, ఆదవ పూజో గణాధిప. ఇది చెయ్యకుండా ఎవరైనా చేస్తారండి? మొట్టమొదటి గణానాంతా లేకుండా ఏమీ లేదే గణపతి పూజ చేస్తారు. దీని అర్థం మొదట పూజించండి అని కాదు, ఏ దేవుణ్ణి పూజించినా గణపతిని మాత్రం మర్చిపోకుండా పూజించండి అని చెప్పడం ఇక్కడ. అంటే అంత తప్పనిసరి దేవుడు ఆయన, తప్పనిసరిగా పూజించాలి. కాదంటే ఏ దేవుణ్ణి పూజించి గణపతినే పూజిస్తామంటే అసలు చిక్కులేదు. ఎందుకంటే వాడు చూసుకుంటాడు. సర్వదేవతలు ఆయన అధీనమే, విశ్వమంతా ఆయన అధీనమే. కనుకనే భగవంతుడిని ఆరాధించేటప్పుడు మనం దేవతగా ఆరాధించే వాళ్ళు కొందరు, బ్రహ్మముగా ఆరాధించే వాళ్ళు కొందరు. 2 విషయాలు ఇప్పుడు వచ్చేప్పుడు. దేవత అంటే మనకంటే గొప్పవాడు, మనల్ని బాగు చేస్తాడు, మనం ఏదంటే కోరుకుంటే తీర్చేస్తాడు. ఇలా ఆశ్రయించే వాళ్ళందరూ దేవతారాధకులు. ఇక్కడ సాధారణంగా సామాన్యుల్లో 99.9% మంది దేవతారాధకులు. అంటే గణపతిని నమస్కరిస్తాం, మా కష్టాలు తొలగిస్తాడు, మా ఇష్టాలు కలిగిస్తాడు. ఎప్పుడైనా కష్టం వస్తే 21 ప్రదక్షిణ చేస్తాం. ఇంత చాలు అనుకునే వాళ్ళని ఏమంటారంటే దేవతారాధకులు అంటారు. ఇక్కడ వీళ్ళకి మంచి జరుగుతుంది, ఈ లోకంలో కష్టాలు పోతే తర్వాత లోకాల్లో సుఖాలు లభిస్తే ఈ పుణ్యం తీరగానే మళ్ళీ పుడతారు. వీళ్ళందరినీ దేవతారాధకులు అంటారు. ఇప్పుడు గణపతిని బ్రహ్మముగా ఉపాసించే వాళ్ళు కనబడతారు. వీళ్ళని సగుణ బ్రహ్మ ఉపాసకులు అని అంటారు. ఇక్కడ సగుణ బ్రహ్మ ఉపాసన. బ్రహ్మము అంటే ఇందాక చెప్పుకున్నాం, బ్రహ్మము అంటే అన్నిటికంటే పెద్దవాడు, అంతటా వ్యాపించిన వాడు. వీడిని బ్రహ్మము అని అంటారు. ఇక్కడ ఈ బ్రహ్మము వేదాంతంలో నిర్గుణ బ్రహ్మము అని చెప్పబడుతుంది, ఉపాసనలో సగుణ బ్రహ్మము అని చెప్పబడుతుంది. కనుక బ్రహ్మము అనే మాటకు వచ్చేటప్పుడు 2 వచ్చాయి. దేవత అన్నప్పుడు అందరి దేవతలు ఆయనప్పుడు అయిపోయింది. ఇప్పుడు బ్రహ్మం అన్నప్పుడు సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మం. సగుణ బ్రహ్మమని ఉపాస్య బ్రహ్మము అంటారు, నిర్గుణ బ్రహ్మమని జ్ఞేయ బ్రహ్మము అని అంటారు. ఇది తెలుసుకోవాలి. ఇక్కడ నిర్గుణ బ్రహ్మకు ఉపాసన లేదు, జ్ఞేయం అంటే తెలుసుకోవడమే. సగుణ బ్రహ్మకి ఉపాసన అంటే మంత్రము, తంత్రము, పూజ, పునస్కారము, ఇవన్నీ సగుణ బ్రహ్మ ఉపాసన ఉంటారు. నిర్గుణ బ్రహ్మలో కేవలం తాదాత్మ్యం, ఏకత్వంతో పొరపట్లేదు. నిర్గుణ బ్రహ్మం జ్ఞేయ బ్రహ్మం, సగుణ బ్రహ్మం ఉపాస్య బ్రహ్మం. అయితే ఇందులో ఏది గొప్పది? 2 బ్రహ్మమే అని తెలుసుకుంటే చాలు. బ్రహ్మమే సగుణ బ్రహ్మము, నిర్గుణ బ్రహ్మము అని. మనం గుణాలతో ఉన్నవాళ్ళం కనుక బ్రహ్మముని సగుణ బ్రహ్మముగా నియమిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ఇప్పుడు గుణములు అని వచ్చినప్పుడు సత్వ రజస్తమో గుణాలు ఇవే ప్రధానం. అందుకని మంచి చెడు ఇవేవి నేను చెప్పట్లేదు. గుణాలు ఇప్పుడు 3, సత్వ రజస్తమో గుణాలు. ఇవి ఎక్కడుంటాయి? ఉపనిషత్తుల్లో ఎక్కడుంటాయి సార్? 3 గుణాలు అందరిలో ఉంటాయి. అందరిలో ఎక్కడ దేవతల మొదలుకొని పిపీలకారి బ్రహ్మ పర్యంతం గుణాత్మకం. కనుకనే మనం ఇంతవరకు పంచభూతములు ద్వారా తయారైన జీవులు గణములైతే, గణములన్నీ గుణములతోనే కూడున్నాయి కనుక గణేశుడికి మరొక పేరు గుణేశుడు. గుణాలు కంట్రోల్ చేయాలంటే గుణాల కంటే పైన ఉండాలి. అందుకే త్వం గుణత్రయాతీత, త్వం దేహత్రయాతీత, త్వం కాలత్రయాతీత అని చదువుతున్నాం. మనం చదివే వాటికి అర్థం తెలుసుకుంటే చాలండి, స్పృహ వస్తుంది. ఈ చదివేవి పూర్తిగా అర్థం చేసుకోం, ఏమంటే ఇది అయిపోయింది ఇక పైకి చెప్తారని, ముందు ఇది అర్థం కాదు. అందుకే గుణత్రయ అతీత, గుణత్రయాలకు అతీతుడు. గుణత్రయాలకు అతీతులేనే అయితేనే గుణాలను కంట్రోల్ చేయగలరు. అంతే కదండి. ఒక వస్తువును మనం లాగాలంటే వస్తువు కంటే బయట ఉంటాయి, మనం కూడా వస్తువు మీద ఉంటే వస్తువులు లాగలేం. అది గుణాలకు అతీతుడే గుణాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. అక్కడ కూడా కంట్రోలరే. కనుక గణేశుడు, గుణేశుడు 2 పేర్లు స్కాంద పురాణంలో స్వామివారికి చెప్తున్నారు. ఇప్పుడు విఘ్న నాయకుడు, గణేశుడు, గుణేశుడు 3 మనకు అర్థమయ్యారు కదా. ఇప్పుడు
గణపతి ప్రకృతిని నిగ్రహించేటప్పుడు తన శక్తితో ప్రకృతిని నిగ్రహిస్తున్నాడు. తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్. ఇది ఇక్కడ వేదం చెప్తోంది. అంటే భగవంతుడు ఏం చేశాడంటే సృష్టిని తయారు చేసి దాన్ని ప్రవేశించాడు. ప్రవేశించకపోతే సృష్టి కదలదు. సృష్టికి చేతనత్వం లేదు, చైతన్యం లేదు, జడ పదార్థంలా ఉండిపోతుంది. ఇక్కడ జడమైనటువంటి ప్రకృతిని చైతన్య స్వరూపుడైన పరమాత్మ దాన్ని కదిలించాడు. అందుకే జడమైన ప్రకృతి జగత్, దాన్ని కదిలించేవాడు ఈశ్వరుడు. ఈ కదిలిస్తున్న ఈశ్వరుడు ఎక్కడున్నాడు? అతీతంగానే ఉన్నాడు, లోపల కూడా వ్యాపించాడు. లేకపోతే ఎలా అండి? ఇక్కడ విద్యుత్ పరికరాలు ఉన్నాక లోపల శక్తి ప్రవేశించకపోతే ఒక్కటి పనికిరాదు. అందుకే భగవంతుడు అలా ప్రవేశించి మరీ పని చేస్తున్నాడు. కానీ గణములను తయారు చేసి గణముల్లో ప్రవేశించాడు. గణములంటే పంచభూతాలని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మా స్వామిని చూడండి, మీకు అర్థమైంది. ఈ స్వామి పేరు వల్లభ గణపతి. ఇప్పుడు నేను చెప్పిన పరబ్రహ్మ భావన అంతా కలిపి భగవంతుడు సగుణ బ్రహ్మముగా ఉపాసన చేయాలి, దేవతగా ఆరాధించి ఆగకుండా ఇప్పుడు సగుణ బ్రహ్మముగా మనం చూస్తున్నాం. సగుణ బ్రహ్మము అనగా ప్రపంచము, దాన్ని నియమించే పరమాత్మ అనే భావంతో చూస్తే సగుణ బ్రహ్మం అసలు ఇది తెలుసుకోవాలి. ప్రపంచము, దాన్ని నియమిస్తున్న భగవంతుడు, ఈ రెండు కలిపి చూస్తే సగుణ బ్రహ్మోపాసన. ప్రపంచాన్ని విడిచిపెట్టి కేవలం బ్రహ్మమును చూస్తే నిర్గుణ బ్రహ్మం. ఇది అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఎందులో ఉన్నాం? ఖచ్చితంగా ప్రపంచంలోనే, పరమాత్మలో కాదు. కనుక మనం కావాల్సింది ఎవరు? సగుణ బ్రహ్మమే. అది తెలుసుకోమంటున్నారు ఇక్కడ. అందుకే కంఠాధో జగన్మయ కంఠోర్ధ్వంతు చిన్మయ. ఇప్పుడు వస్తుంది విషయం. అంటే మనం ఇక్కడ దండం పెడుతున్న వాడు ఒక విగ్రహం కాదు, ఒక తత్వానికి రూపం. అది తెలిసి దండం పెడితే సగుణ బ్రహ్మారాధన చేస్తే ఇహము పరము పరమార్థము లభిస్తుంది. దేవతారాధకుడికి ఇహము పరము మాత్రమే లభిస్తాయి. కనుక మనం సగుణ బ్రహ్మారాధనలోకి వెళదాం ఇవాటి నుంచి. ఇప్పుడు పరిశీలిద్దాం. ప్రకృతి, దాన్ని నియమించే భగవంతుడు. నియమించే భగవంతుడు ప్రకృతి నుంచి దూరంగా లేడు, ప్రకృతిలోనే ఉన్నాడు. ఇప్పుడు మనం ఎలా చూడాలి? ప్రకృతితో పరమాత్మను చూడాలి, ప్రకృతి కంటి పరమాత్మను చూడాలి. రెండు చూడబోతున్నాం. రెండు ఇందులో ఉన్నాయి చూడండి. కంఠం నుంచి కింద వరకు జగన్మయం. జగత్తు అంటే ప్రపంచం, ప్రపంచం అంటే పంచభూతాలు. అందుకే స్వామివారికి చూడండి 5 చేతులు, ఇటు 5 అటు 5 ఉన్నాయి. పరిశీలించండి. అంటే ఎన్ని చేతులు అయ్యాయి? 10 చేతులు. వాడు అంత లంబోదరుడు. దానికో సర్పం బంధిపోడుంది, దానిపైన గజవదనం ఉన్నది. ఇక్కడ గజవదనం పరిశీలిస్తే మంత్ర దృష్టితో చూస్తే ఓంకారం, పూర్తిగా ఓంకారం. ఓంకారం ఎవరిని తెలియజేస్తుంది? పరమాత్మ. చిన్మయ జగన్మయ అని 2 విషయం ఉన్నది. జగత్ అంటే ప్రపంచము, దానిలో ఉన్న శక్తి చిత్, చిన్మయ. అందుకే తల తగిలితే గాని శరీరం పనిచేయదు. అవునా లేదా? ఎవరికైనా మొండంతో ఎవడేం పనిచేయలేడు. పైన తల తగిలితేనే అక్కడి నుంచి వచ్చే ప్రేరణే ప్రతి ఇంద్రియాన్ని నడిపిస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కనుక ప్రకృతి అంతా కంఠం నుంచి ఉంది, దాని ప్రేరణ కలిగించే శక్తి తలగా ఉన్నది. రెండు కలిపి మనం చూస్తున్నామంటే ప్రపంచం పరమాత్మ కలిపి పూజింపబడితే వాడు గణపతి, సగుణ బ్రహ్మ. సగుణ బ్రహ్మగా మనం చూడాలి. ఇప్పుడు మొత్తం ఉపన్యాసం అయ్యాక మీరు చూస్తే సగుణ బ్రహ్మ సాక్షాత్కారం అది చాలు. ఎందుకంటే పంచభూతాలు బాగుండాలని అందరం అనుకుంటున్నాం కదా. అందుకు పంచభూతాలు ఆయన చేతుల్లో ఉన్నాయని చెప్పడానికే పంచభూత తత్వములే ఆయన చేతుల్లో కనబడుతున్నాయి. మొత్తం పైనుంచి క్రింద వరకు ఉన్న చేతుల్ని చూస్తే పంచభూత తత్వములే 10 చేతుల్లో కనబడుతున్నాయి. అంటే 2 చేతులు కలిపి ఒక తత్వంగా చూడాలి. అలాగే 10 చేతులు అంటే 5, 5 × 2. ఇప్పుడు ఈ స్వరూపాన్ని మనం తాత్విక దృష్టితో ఇవాళ చూడబోతున్నాం. ఇంతవరకు మన కోరికలు తీర్చే దేవుడిని చూసాం. ఇప్పుడు దానికంటే పై దృష్టిలో పెడుతున్నాం. వెళ్ళడం వల్ల ఏమవుతుంది? ఇటు కోరికలు తీరితే అటు జ్ఞానం వస్తుంది. 2 వస్తే బ్రతుకు పండుతుంది, పరమాత్మ లభిస్తుంది. అందుకే ఇవాటి నుంచి మన గణపతి సగుణ బ్రహ్మముగా ఉన్నాడు అని చెప్తున్నాడు. సగుణ బ్రహ్మ దృష్టితో ఈ ఉపాసన చేసినట్లయితే మనం ఇహంలో ఇష్టసిద్ధులు పొందడమే కాకుండా జీవితం ముగిసే లోపల పరమార్థ జ్ఞానం లభించి జీవిత లక్ష్యమైన మోక్షాన్ని కూడా మనం పొందగలం. ఈ ఉద్దేశంతో మనం ఈ రోజు నుంచి ఆ సాధన చేసుకున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి క్రియలన్నీ దాన్ని ఉద్దేశించే జరుగుతున్నాయి. పొద్దుటి నుంచి ఏదో అక్కడ అగ్నిహోత్రాలను నెయ్యి వేస్తున్నారు, ఇక్కడ మంత్రాలు చదువుతున్నారు మీరు అనుకుంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్న ఒక మహాశక్తిని కేంద్రీకృతం చేస్తున్నాం. ఇక్కడ ఒక మహాశక్తిని వ్యాపింపజేస్తున్నాం. ఇక్కడ మసలితే చాలా శక్తి అంతాన్ని అనుకరిస్తుంది. దానికి అనేక పద్ధతులతో చేస్తున్నాం. ఇక్కడ మండపారాధనలో స్వామి ఆవరణ దేవతలందరూ ఉన్నారు. ఇక్కడ మీకు విగ్రహాలుగా కనబడుతున్నవాడు ఒక ప్రధానమైనటువంటి వల్లభ గణపతి. చుట్టూ 15 గణపతులు. మనకు అసలు జ్ఞానం అంటూ ఇచ్చిన జగద్గురువులు. వాళ్ళ తమ్ముడు గారు సర్పరూపుడైన సుబ్రహ్మణ్యుడు. వీళ్ళు ప్రధానంగా ఉన్నారు. అంతేకాదు ఉనికి చేతనే ప్రత్యక్ష గణపతిగా ఉండేటువంటి శ్వేతార్క మూల గణపతి ఉన్నాడు. ప్రతిష్ఠ చేయకుండానే సర్వతత్వాలతో ఉండే శ్రవణశిలా రూపమైన గణపతి ఉన్నాడు.
ఇన్ని అరుదైనవి ఉండడం ఈ గుడికి మాత్రం ఉన్న ప్రత్యేకత. అందుకే ఇక్కడికి అడుగు పెడితే చాలు వాడికి అనుగ్రహం లభిస్తుంది. అలాంటి శక్తిని కేంద్రీకృతం చేశాం. ఆ శక్తికి ఎప్పుడూ కూడాను మరింత బలోపేతం చేస్తూ అందరినీ అనుగ్రహించగలిగే శక్తిని జాగృత పరిపరిచిన అవసరం మంత్రం తెలిసిన వారికి ఉన్నది. అందుకే మంత్రోపాసకులైనటువంటి మహా గురువుల ఆదేశం మీద ఇది పెట్టడం చేత గురువుల ద్వారా నేర్చుకున్న విద్యతో మంత్రశక్తిని కేంద్రీకృతం చేయడం కాకుండా మనకి ఇక్కడ ఒక గణేశ మంత్రాన్ని సిద్ధింపజేసుకున్నటువంటి ఒక నిష్ఠాపరుడు అర్చకుడుగా ఉన్నాడు. అది మనం ఆనందించవచ్చు. ఇది మా గుడికి ఒక ప్రత్యేకమైన అంశం. అతనికి పాపం నిత్యం జపం తపం చేయడం అదే. అతను గణపతి దగ్గర కూర్చొని ఏ జపం చేసినప్పటికీ కూడా సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది. అందుకే నేను డాక్టర్ గారితో ఒక మాట చెప్పాను, కల్పవృక్షం నాటేనని. ఇది కవిత్వం కాదు, సత్యం. కల్పవృక్షం దగ్గర కూర్చొని ఏదనుకుంటే జరుగుతుంది, కానీ ఇక్కడ ఏదైనా సిద్ధిస్తుంది. గణపతి చరణాల దగ్గర కూర్చొని శ్రీ విద్యోపాసన చేస్తే వాడు పరిపూర్ణ దీక్షాపరుడు అవుతాడు, సందేహం లేదు. గణపతి దగ్గర కూర్చొని రామోపాసన చేస్తే వాడు రామసిద్ధుడు అవుతాడు. అని శాస్త్రం చెప్తున్న అంశం అదే ఇక్కడ. అందుకు ఇంత సిద్ధక్షేత్రం ఇది, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఏ శక్తి పెట్టేమో మాకు తెలుసు గనక ఆ శక్తి మహిమ మీకు చెప్పడం నా బాధ్యతని ఇక్కడ చెప్తున్నా. ఇక్కడ దీని ప్రత్యేకతలు ఇన్ని ఉన్నాయి. అంతేకాదు బ్రహ్మోత్సవాల్లోనూ నవరాత్రోత్సవాలను ఇక్కడ జరుగుతున్న ప్రక్రియలు సామాన్యములు కావు. ప్రాతకాలం నుంచి ఇక్కడ స్వామికి రోజుకి 10 అథర్వ శీర్ష మంత్రాలతో గణపతి అథర్వ శీర్షం 10 ఆవృతులు 10 పర్యాయాలు జరుగుతుంది ఇక్కడ. అలా 10 రోజులకి 1000. మీరు ఆలోచించండి, 1000 ఆవృతులతో అథర్వ శీర్ష మంత్రం అంతా ఇక్కడ స్వామి లోపలికి ప్రవేశిస్తాం. అలాగే ఒక అరుదైనటువంటి గ్రంథం సంస్కృత తంత్రశాస్త్రాల్లో ఉంటే మా పరమ గురువులు మద్రాసులో కామాక్షిదేవి మహాభక్తులు వారు, మంత్రసిద్ధులు, మహాపండితులు, శ్రీ విద్యలో పరిపూర్ణులు అయినటువంటి శ్రీ అనంతానందనాథుల వారు ఒక అద్భుతమైనటువంటి స్నపనాధ్యాయం అనే అంశాన్ని తంత్రశాస్త్ర గ్రంథాల నుంచి తీసుకొచ్చారు. ఈ స్నపనాధ్యాయంలో 7 కోట్ల గణపతి రూపాలు ఉన్నాయి. 7 కోట్లు గణపతి రూపాయలు వాళ్ళ శక్తులతో కలిసి ఆ 7 కోట్ల గణపతి రూపాన్ని ప్రతి శుక్రవారం ఇక్కడ అభిషేక రూపంలో ఈ విగ్రహంలో ప్రవేశింపజేస్తున్నాం. ఇదొక విషయం అండి. అంటే ఇక్కడ ఉన్నవాడు 7 కోటి మహామంత్ర మంత్రితావయవద్యుతి గణపతి సహస్రనామాల్లో ఉంది. 7 కోట్ల మహామంత్రములతో మంత్రింపబడ్డ స్వరూపము కలవాడు. అంటే శరీరం నుంచి ప్రసరింపబడుతున్న కాంతి తరంగాలు, శక్తి తరంగాలు 7 కోట్ల మంత్రాది దేవతలు. చూడటానికి ఒక్కడైనా 7 కోట్ల మంత్రశక్తులు ఆయన దాగి ఉన్నాయి. అంత విశేషమైనది ఆ స్నపనాధ్యాయంలో ఉన్నటువంటి మంత్రశక్తి, అంత అద్భుతమైనది. అది ఒకటి జరుగుతోంది. ఇప్పుడు 9 రోజులు జరుగుతోంది ఇక్కడ. ప్రతి శుక్రవారం కూడా అది జరుగుతోంది. దీన్ని బట్టి ఆలోచించాల్సిన అవసరం ఇది. తర్వాత మరొక విశేషమైనది, ఇక్కడ ప్రస్తుతం మనం చేస్తున్న వాటిలో గణేష ఆవరణార్చన. అంటే ఇంత విగ్రహం కింద ఒక యంత్రం ఉంది. ఆ యంత్రం సామాన్యమైనది కాదు. అమ్మవారి ఆవరణలు 9 అయితే గణపతి ఆవరణలు 5. ఈ 5 ఆవరణలో అనేక మంది దేవతలు ఉన్నారు. ఆ దేవతలు ఏమిటి, ఇవన్నీ కూడా చెప్పడమే 9 రోజుల ప్రవచన ఉద్దేశం. ఇక్కడ ఏముందో మనం తెలుసుకుంటే ఇంట్లో మీరు ధ్యానం చేయొచ్చు, ఇక్కడికి రావచ్చు. అంతేగా చెప్తున్నంతసేపు మీకు ఇక్కడ దేవతల అనుగ్రహం తగులుతూ ఉంటుంది, మీకు తెలుసుకోండి. అది వింటున్నంతసేపు చాలు, రేపు మర్చిపోవడానికి సిద్ధంగా ఉన్న పర్వాలేదు. వింటున్నంతసేపు చాలు ఇక్కడ శ్రద్ధగా ఆ దేవతల అనుగ్రహం వస్తుంది. నేను ఆవరణ దేవతలు ఎవరో చెప్తా మీకు అన్ని కూడా. ఆ యంత్రం లోపల చూడటానికి రేఖలు, త్రికోణాలు, చతురస్రం, పద్మాలు, దళాలు కనబడతాయి. కానీ ఒక్కొక్క దాంట్లో దేవతలు ఉంటారు. వాళ్ళందరి దేవతలు యంత్రం పెట్టి దానిపై మంత్రశక్తి ధార పోసి అప్పుడు విగ్రహాన్ని పెడతారు. పెట్టినప్పుడు ఆ యంత్రంలో ఉన్న దేవతలందరూ విగ్రహంలో ప్రవేశిస్తారు. నమస్కరించిన వాళ్ళని అనుగ్రహిస్తారు. అందుకే ఈ ఆలయంలో మేము ప్రత్యేకత చేశాం. ఎవరి నామగోత్రాలతో అర్చనలు ఉండవు అనగానే కొందరు నిరుత్సాహపడ్డారు. అటువంటిప్పుడు ఎందుకు రావడం అండి అని. నేను చెప్తున్నది ఏంటంటే, నామగోత్రాలు చెప్పి పూజ చేస్తేనే గాని అనుగ్రహం రాదనే పరిస్థితి గుడికి లేదు. కానీ ఎవరి నామం గోత్రం వాళ్ళు చెప్పుకోవచ్చు. ఎవరు దండం పెడితే వాళ్ళని అనుగ్రహించాలని ఆయన సిద్ధంగా ఉన్నాడు. అది ఇక్కడ దండం పెడితే చాలా అనుగ్రహించాలని సిద్ధంగా ఉన్నాడు. మీ నామగోత్రాలు మీరు చెప్పుకోవచ్చు, మీరు ఇవ్వాల్సిన పూజా ద్రవ్యాలు ఇవ్వచ్చు, ప్లాస్టిక్ కవర్లు తీసేసి. అది చాలా ప్రధానం. అలా చేయండి, ఆయన అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది. కనుక ఆవరణ యంత్రశక్తి ఒకటి ఉన్నది. ఇప్పుడు ఏంటంటే యంత్రం మనకి స్వామి విగ్రహం కింద ఉంది. తర్వాత ఇక్కడ పంచాయతన మూర్తులను ఆరాధిస్తున్నారు నిత్యం. అది తెలుసుకోండి. పంచాయతనం, గణేష పంచాయతనం ఉంది ఇక్కడ. గణేష పంచాయతనం అంటే తెలుసుకోండి. ఇక్కడ శివుడు లింగం ఉందండి. ఇక్కడ ప్రత్యేకమైన బాణలింగం కూడా ఉంది. శివుడు, అమ్మవారు అంటే లలితా మహాత్రిపుర సుందరి ఉంది ఇక్కడ. ఆదిత్య దేవుడు, సూర్య భగవానుడు, సాలగ్రామం విష్ణు స్వరూపం, గణపతి 5గురు, గణేష పంచాయతం, సుబ్రహ్మణ్యుడు
ఉన్నాడు. 6 ఉన్నాయి. హిందూ మతంలో ఉన్న షణ్మతాలు ఈ ఆలయంలో ఉన్నాయి. ఇది దీని యొక్క ప్రత్యేకత. రోజు వీళ్ళందరికీ ఎవరిని ఏ మంత్రంతో అభిషేకించాలి, ఏ మంత్రంతో ఆరాధించాలో అది కూడా జరుగుతుంది. అది దీని యొక్క మరొక విశేషమైన అంశం. కనుక ఇది పంచాయతన మందిరం, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ పేరు గణపతి మందిరం కానీ సర్వదేవతాత్మకమైనటువంటి మందిరం ఇది. ఇది ఒక విశేషమైన మరొక ప్రత్యేకమైన అంశం. ఈ ఆవరణ దేవతలను అర్చన చేస్తే ఆ బలం చాలా గట్టిగా ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే ప్రతి చవితి 2 చవితుల నాడు ఇక్కడ ఆవరణ దేవత అర్చన జరుగుతుంది. 9 రోజుల్లో ప్రతిరోజు 2 పూటల ఆవరణ దేవత అర్చన జరుగుతుందండి. అదొక ప్రత్యేకత. పంచావరణ దేవత అర్చన ఇక్కడ జరుగుతుంది. ఈ 9 రోజుల కార్యక్రమాలు విశేషాలు. మీరు వచ్చి కూర్చుంటే చాలా మీకు కనబడుతుంటుంది. గోప్యంగా చేయట్లేదు, మీ అందరి కోసం జరుగుతుంది ఇక్కడ. కనుక ఇక్కడ పంచావరణ అర్చన అంటే చక్రాత్నికి పంచావరణ దేవతలకి అర్చన. పంచాయతనం కాకుండా పంచావరణ యంత్రంలో ఉన్న గణపతి పరివార దేవతలకు కూడా అర్చన జరుగుతుంది ఇక్కడ. అదొక ప్రత్యేకత. గణపతి తర్పణ ప్రియ అని శాస్త్రం. ఒక్కొక్క దేవతని ప్రీతి చెందించడానికి ఒక్కరికి చెప్పారు మనకి. శివుడు అభిషేక ప్రియ, విష్ణువు అలంకార ప్రియ, దేవి స్తోత్ర ప్రియ, స్తోత్ర ప్రియ, దేవి స్తోత్ర ప్రియ, అమ్మవారికి స్తోత్ర ప్రియత్వం. గణపతి తర్పణ ప్రియ, గణపతికి తర్పణములు ప్రీతి అన్నారు ఇక్కడ. ఆ గణపతి తర్పణం చాలా విశేషం. ఆయన మంత్రం భాగవత చేసి మొత్తం 444 తర్పణలు చొప్పున చేస్తారు. అలాంటివి ఒక రోజున ఎన్నో తర్పణలు జరుగుతున్నాయి ఇక్కడ. సుమారు ఎన్నండి? 25 తర్పణలు. అంటే 444 × 25 లెక్క కట్టుకోండి. అన్ని తర్పణలు ఇక్కడ జరుగుతున్నాయంటే గణపతి శక్తి ఎంత కేంద్రీకృతం అవుతుందో మీరు ఆలోచించుకోండి. తర్వాత ఇవాళ సాయంత్రం నుంచి రోజు రుద్రక్రమార్చన జరుగుతుంది. రుద్రక్రమార్చన అంటే రుద్ర మంత్రములు ఏవైతే వేదమునందు చెప్పబడుతున్నాయో సర్వవేద సారమైనవి, ఆ రుద్ర మంత్రములతో ఒక పద్ధతిగా అర్చన చేస్తారు. దీన్ని బట్టి ఆ శివశక్తుల కళలన్నీ ఇక్కడ ఆరాధింపబడుతున్నాయి. ఇక్కడ ఏమి లేదో చెప్పండి. ఇక్కడ ఇంత చక్కటివి ఇక్కడ జరుగుతున్నాయి. దానితో పాటు రోజు గణపతికి హవనం, కొన్ని వేల మంత్రముల ఆహుతులు ఇక్కడ ఇవ్వబడుతున్నాయి. మండపారాధన చేసి ప్రతిష్ఠ కూడా చేశాం. వాటికి ఉభయ సంఖ్యల్లో పూజ, గణపతి సహస్రనామంతో అర్చన, విశేషమైనటువంటివి జరుగుతున్నాయి. ఇన్ని క్రియలు ఇక్కడ మనం చెప్పడం వల్ల ఇంత శక్తి కలిగిన గణపతిని మనం ఇక్కడ ఇంత ఆరాధిస్తూ మరింత శక్తివంతం చేసుకుంటున్నాం అని గ్రహిస్తూ, ఇది మొత్తం ఒక ఊరికి పరిమితం కాదు, భారతదేశానికి సంబంధించింది, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా సంబంధించింది. నేను ఈ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు అనేక మంది ఇళ్లలో మన వల్లభగడ చిత్రపటం పెట్టుకుని పూజ చేసుకోవడం, వాళ్ళు మొక్కుకుని కోరికలు తీర్చుకోవడం, వాళ్ళందరూ చెయ్యలేకపోతే ప్రతి నెల గణపతికి ఇంత చక్కగా జరుగుతుందా అని సందేహమే. ఇక్కడ వాళ్ళకి కూడా తెలియకుండా అక్కడ వాళ్ళు చేస్తున్నవి చాలా ఉన్నాయి. అది మా సుబ్రహ్మణ్యం గారికి తెలుసు బాగా. ఇక్కడ ఉన్నారు. అది అయితే ఒక్కటి మాత్రం చెప్పచ్చు, రాజమహేంద్రవరానికి ఒక పెద్ద వరం వల్లభ గణపతి మందిరం. నేను భావన అయితే నేను రాజమహేంద్రవరం కొంతమూరు కలిపి ఒక ఊరు అనుకున్నాను. తర్వాత ఇక్కడికి చెప్పారు ఆ ఊరు ఈ ఊరే, ఈ ఊరు ఆ ఊరే. ఏదైనా కొంతమూరు మన ఊరు కనుక ఇది భారతదేశానికి సంబంధించింది, ప్రత్యేకించి ఆంధ్రదేశానికి సంబంధించింది, అందున రాజమహేంద్రకి సంబంధించింది, అందున కొంతమూరుకు సంబంధించింది కనుక కాబట్టి ఇది కొంతమూరు చాలా గర్వంగా భారతదేశానికి అందిస్తున్న ఒక గొప్ప దివ్యమైనటువంటి కానుకాలు మనం భావన చేసుకుందాం. మనది ఈ గుడి అనే భావన మనందరికీ కలగాలి. అంటే కొంతమూరు వారికి మాత్రమే అని కాదు, అందరిది కూడా. అంతేగాని ఇది ఒక వ్యక్తి కోసం కట్టుకున్న గుడి కాదు, మనందరం కలిసి కట్టుకున్నటువంటి గుడి. మనందరి కోసం, దేశం కోసం, ధర్మం కోసం కట్టుకున్నాం. అసలు ఈ ప్రాంతంలో ఉన్న అన్ని వర్ణాల వారు, అన్ని మతాల వారు కూడా తరించగలిగేటువంటి శక్తి ఈ ఆలయం వల్ల లభిస్తుంది. దీని మహాక్షేత్రంగానే మేము మలిచాం. ఎందుకంటే శివపురాణంలో మాట ఉంది, తులసి, ఉసిరిక, మారేడు ఒక చోట ఉంటుంది మహాక్షేత్రం. అలా కదంబవనం ఉంటే అక్కడ దక్షిణామూర్తి, శ్యామలాదేవి, లలితాదేవి ముగ్గురు ఉంటారు. ఇక్కడ కదంబములు ఉన్నాయి, తులసి ఉంది, ఉసిరికుంది, మారేడు ఉంది, దేవతా వృక్షాలు ఉన్నాయి. అలా గోవు మసలితే దేవతలు మసలుతారని 4 వేదాల్లో 4 గోవులు తిరుగుతున్నాయి సంతానంతో సహా. సామాన్యం కాదు. ఇక్కడ గోవిందుడు ఉన్నాడు, రాధాకృష్ణ స్వరూపం, గోవులున్నాయి, గణపతి ఉన్నాడు, గకారం అంతా ఉంది ఇక్కడ. ఇంకేం కావాలి? గకార ప్రియుడు గణపతి అని అంటారు కదా. ఇవాళ మనం ఇంతవరకు కూడా ఈ క్షేత్ర మహిమ, ఇందులో ఉన్న స్వామివారిని కొంత మేరకు గ్రహించాం. ఇప్పుడు నేను ఈ స్వామి గురించే పూర్తిగా తెలుసుకోవడానికి ఇవాళ రేపు కొంత సమయం కేటాయిద్దాం. ఒక 10 నిమిషాలు ఈ స్వామి స్వరూపంలో కొంత భాగం చెప్పుకుందాం.
ఇది గుర్తుపెట్టుకుంటే రేపు మళ్ళీ 6:15 ఇక్కడ ప్రారంభమవుతుంది. 6 గంటలకి పల్లకి సేవ, 6:15 ప్రవచనం. ఇప్పుడు మనం వల్లభేసు ఉపనిషత్తు ఎందుకు ఉంటుంది అంటే జ్ఞానం ఇవ్వడం కోసం ఉపనిషత్తు ప్రయోజనమే జ్ఞానం. చిత్రం ఏంటంటే రాముడిని ఉపాసించేవాడికి రామతాపిని ఉపనిషత్తు, అమ్మవారిని ఉపాసించేవాడికి బోల్డ్ ఉపనిషత్తులు ఉన్నాయి, కృష్ణుడు ఉపనిషత్తులు ఉన్నాయి, కృష్ణోపనిషత్తులు బోల్డ్ ఉన్నాయి, గోపాల తాపిని ఉపనిషత్తు కృష్ణోపనిషత్తు. అలాగే నృసింహ తాపిని ఉపనిషత్తు ఉంది, శంకరుడు భాష్యం రాశారు. అలాగే గణపతి తాపిని ఉపనిషత్తు అతి పెద్దది ఉపనిషత్తులో. 4 తాపిని శాఖలతో పూర్వ తాపిని ఉత్తర తాపిని భాగం చేసి విస్తారంగా ఉంటుంది. ఇది కాక హేరంబోపనిషత్తు ఉపనిషత్తు, గణపతి అధర శిష్యాన్ని గణపతి ఉపనిషత్తు పేరుంది. ఇది కాక వల్లభేశ ఉపనిషత్తు ఉంది, అంటే మన దేవుడి గురించి తెలియజేస్తుంది ఉపనిషత్తు. అది ప్రత్యేకమైన ఉపనిషత్తు. ఈ ఉపనిషత్తులో ఉన్న కథను మనం తెలుసుకుంటూ ఒళ్ళో కూర్చున్న ఆవిడెవరు, అసలు ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు అంటే గణపతికి ఎన్నో రూపాలు ఉన్నాయి. మీరు చుట్టూ తిరిగితే 15 మంది, ఇంత కలిపితే 16, ఇంకా వెతికితే 32 కనబడతాయి. కాశీలో 56 మంది ఉన్నారు. అసలు ఎంతమంది ఉన్నారయ్యా అంటే కోట్ల కొడుకు ఉన్నారు. ఎప్పుడెప్పుడు విఘ్నాలు వస్తాయో అప్పుడప్పుడు భగవంతుడు తొలగించడానికి వస్తారు. వచ్చిన ప్రతిసారి ఆయనకో రూపం ఉంటుంది. అలా వచ్చినప్పుడు త్రిపురాసురు సంహారం చేయడానికి శివుడికి విఘ్నం వచ్చింది. అంత త్రిపురాసురుని సంహరించడానికి ఆయన సిద్ధపడితే త్రిపురాసురుల కండిషన్ పెట్టారు. మేము ముగ్గురు ఒక లైన్ లో ఉన్నప్పుడు శివుడు కొడితే అప్పుడు మేము సంహరింపబడాలి అన్నారు. వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. ఎందుకంటే ఆయన శివుడు కొట్టడానికి సిద్ధపడినప్పుడు మేము ఒక లైన్ లో ఉండకూడదని నిర్ణయించుకున్నాం. ఒక సరళ రేఖ, స్ట్రైట్ లైన్, దానిలో ఉండకుండా అడ్డదిడ్డంగా ఉన్నారు. అడ్డదిడ్డంగా ఉంటే కొట్టడం మహా కష్టం. అందుకే మన అజ్ఞానం కొట్టబడట్లేదు, ఎందుకంటే అడ్డదిడ్డంగా ఉన్నాం కదా. తిన్నగా ఉంటే ఎప్పుడు అజ్ఞానం పటాపంచలేకపోయి. బుద్ధి తిన్నగా ఉండదు, అడ్డదిడ్డంగా ఉంటుంది. కానీ బుద్ధిని తిన్నగా ఉంచి అడ్డదిడ్డంగా లేకుండా చేయాలి. శివుడు ఎంతో ప్రయత్నిస్తున్నాడు. ఇంకో కండిషన్ అంటే ఒక్క బాణంతో కొట్టాలి. ప్రతిసారి బాణం తీస్తున్నాడు, వీళ్ళు అడ్డదిడ్డంగా తిరుగుతున్నారు త్రిపురాలు. ఆఖరికి ఏం చేయాలో తెలియక ఆయన నిలబడితే వాళ్ళ ఆవిడ మోహన్ చూశాడు. ఏం చేద్దాం, అబ్బాయికి చెప్పొచ్చారా అని. అదే చేయలేదు మన అబ్బాయికి, అదే తప్పు ఉందని చెప్పాడు. ఇప్పుడు ఏం చేస్తాడు, చెప్పిన వాడిని కైలాసానికి వెళ్ళాలా, మఠం వేసి కూర్చున్నాడు. అద్భుతమైన విషయం ఇక్కడ. శివుడు మఠం వేసి కూర్చున్నాడు. శివుడికి 5 ముఖాలు, సద్యోజాత వామదేవ అఘోర తత్పురుష ఈశాన 5 ముఖాలతో కూర్చున్నాడు. తర్వాత 3 కళ్ళతో కూర్చున్నాడు. సర్పభూషితుడై ఉన్నాడు. దానికి రుండమాల అంటే కపాలమాల ధరించాడు. ధ్యానంలోకి వెళ్ళాడు. కొంతసేపటికి తన నుంచే ఏదో బయటకు వచ్చినట్టు అనిపించింది ఆయన. చూడండి ఎంత అందమైన కథ. గణేష్ పురాణంలో ఉంది కదా, ఇదే కథ పద్మ పురాణంలో ఉంది. చాలా చిత్రమైన అంశం. తన నుంచే ఏదో బయటకు వచ్చినట్టు భావించారు. ఏదో వస్తుంది, ఒక నాదం వినబడింది, ఒక దివ్య నాదం. అది ఎలాంటిది అంటే నాదం, శబ్దం అక్షరానికి మించుంది. కళ్ళు తెరిచాడు స్వామి. ఏమిటి, నా నుంచి ఏదో నాదం బయటకు వచ్చింది అని. తన ముందు కాంతి పుంజం కనబడుతుంది. అంటే నాదం అంతా కాంతి రూపం కనబడుతుంది. ఏమిటా అని చూస్తుంటే క్రమంగా అదేమైందంటే 5 ముఖాలతో కనబడుతుంది. తన నుంచి వచ్చిన స్వరూపం 5 ముఖాలు కాంతివంతంగా భావిస్తూ ఉన్నది. అక్కడ సింహం మీద కూర్చున్నాడు. 5 ముఖాలు, 7 ముఖాలు. చాలా గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఇక్కడ. 7 ముఖాలు, ప్రతి ముఖాలు 3 కళ్ళు. 5 ముఖాలు, 3 కళ్ళు అంటే 15 కళ్ళు. కూర్చున్న దేని మీద, సింహం మీద. చూడండి, ఎక్కడైనా సింహం మీద ఏనుగుంటుందా? చిత్రం ఏంటంటే లోకంలో సాధారణంగా ఏనుగును కొట్టగలిగే శక్తి సింహానికి ఉంది. కానీ ఏనుగు చాలా గొప్పది. సింహం మీద తాను కూర్చుంది అంటే సింహాన్ని కంట్రోల్ చేస్తుంది అక్కడ. అలాంటిది అంటే వాళ్ళ అమ్మ వాసన సింహం కదా. అది ఇక్కడ సింహవాహనం. ఈయనెవడు ఆయన నుంచి వచ్చాడు. కానీ నీకు 5 ముఖాలున్నా నాకు 5 ముఖాలు, నీకు 3 కళ్ళున్నా నాకు 3 కళ్ళు ఉన్నాయి, నీకు కపాలమాలుంది నాకు కపాలం. అంటే అర్థం ఏంటి, నువ్వు హృదయంలో నన్ను ధ్యానిస్తున్నావు, నీ ఆత్మనే నేను. ఆత్మావై పుత్రనామాసి, నీ ఆత్మనే నేను, నీవి బయటకు వచ్చాను, ఏం చేయమంటావు అన్నాడు. అయితే నాకు నీ అనుగ్రహంతో త్రిపురాసుర సంహారం జరగాలని, అయితే స్తోత్రంతో నాకు ఉపాసన చేస్తే అప్పుడు అనుగ్రహిస్తానన్నాడు. కండిషన్ వాళ్ళు నాకైనా తప్పదండి, చేయాల్సింది. పద్ధతే. స్తోత్రం ఏం చేయాలి అని నేను ఉపదేశిస్తానన్నాడు. శివుడికి ఆయన ఉపదేశించాట గణపతి. ఎందుకంటే ఆయన గురించి ఆయనకే తెలుసు. అప్పుడు గణపతి శివుడికి ఉపదేశించినటువంటి మంత్రం పేరు గణపతి సహస్రనామ స్తోత్రం. అదే మీరందరూ చదువుకుంటున్నారు. నేను ఈ రోజుల్లో చెప్పేసే వెళ్తాను. నేను 9 రోజుల్లో ఎంత చెప్తా అంత. కానీ గణపతి సహస్రం చెప్తే ఇక చేసేటప్పుడు మీకు అనుభూతులకు తగలాలి. అది తెలుస్తూ ఉంటే ఆయనే చెప్తాడని ఎప్పుడు అంటుంటాను నేను. మీరు ఈనాడు చేస్తున్నారు కనుక చెప్తున్నాడేమో ఆయన. చూద్దాం ఇక్కడ. కానీ గణపతి గురువై శివుడికి చెప్పాడు. అప్పుడు శివుడు ఉపదేశం పొంది ఆయనకే స్తోత్రం చేశాడు. చూడండి, చెప్పి చేయించుకున్నాడు. అప్పుడు ఆయన ఉపదేశించాడు, ఆయన పొందాడు, ఆరాధించాడు శివుడు.
అప్పుడు ఫలితంగా గణపతి ఇప్పుడు 10 యుద్ధానికి అన్నాడు. ఇంకా మళ్ళీ పట్టుకున్నాడు పినాకం, అది మేరు పర్వతాన్ని ధనుస్సుగా తీసుకున్నాడు. విష్ణువు బాణం అయ్యాడు, కొట్టడానికి సిద్ధమవగానే మళ్ళీ 3 పట్టణాలు అడ్డదిడ్డమయ్యాయి. గణపతి ఒక్క చూపు చూశాడంతే, తొండని చాచాడు, 3 పట్టణాన్ని స్ట్రైట్ లైన్ లో పెట్టాడు. ఇప్పుడు కొట్టాడు, ఇంకా కథలలేక అలా ఉండిపోయాయి. అప్పుడు శివుడు ఒక్క బాణంతో కొట్టేటవాడు. ఇక్కడ మనకు తెలుస్తుంది త్రికరణాలు ఏకాగ్రంగా ఉంచడం మహా కష్టం, అవునా లేదా? ఇప్పుడు మిమ్మల్ని గణపతిని జాయించుడి అంటాను, అనగానే మీరు మఠం వేస్తారు అంటే శరీరం ప్రజెంట్. గణపతిని ధ్యానించడానికి అప్పుడే కూర్చుంటారు, కూర్చోగానే మనసు పోతుంది ఎక్కడికి. ఇవాళ సీరియల్ 8:30 వస్తుంది, మిస్ అయిపోయాం, 8:10 ఇక్కడే అయిపోయింది, వెళ్ళిపోయింది. అంటే మనస్సు ఒక చోట, శరీరం ఒక చోట, మాట్లాడితే మాట మరొక చోట, అవునా లేదా? పక్క వాళ్ళకి అప్పుడే అంటుంటారు, నువ్వు చూసావా సీరియల్, అప్పుడు మాట పోయింది చూసారా? మనసు ఒక చోట, మాట ఒక చోట, శరీరం ఒక చోట, అడ్డదిడ్డం కావు. 3 ఒక్కసారి పెట్టండి, భగవంతుడు తగిలి 3 ఒక్కసారి పెట్టే మనకు శక్తి లేదు, కుదిరి చేసే శక్తి లేదు. ఆ కుదిర్చే శక్తి గణపతి. 3 కుదిర్చేస్తే శివుడు గురువై జ్ఞానం ఇచ్చేస్తాడు. ఇంకేం కావాలి ఇక్కడ? వాడు ఒక్కడు కుదిర్చితే చాలు. అది జ్ఞానపరంగా త్రికరణాలని కుదుర్చాలి అంటే గణపతి కుదర్చాలి. వేదాంత పరంగా, యోగ పరంగా చూస్తే బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథులు 3 ఒక్కసారి కొట్టగలగాలి అంటే గణపతి అనుగ్రహం ఉండాలి. ఇక్కడ బ్రహ్మగ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్రగ్రంథి విభేదిని. అందుకే భండాసురుడితో యుద్ధం చేయడానికి అమ్మవారి సిద్ధమై సేనలన్నీ యుద్ధానికి వెళుతూ ఉంటే ఆ భండాసురుడు మంత్రి విశుక్రుడు విఘ్నశిలా యంత్రం అని కూడా దాన్ని ప్రయోగిస్తే శక్తి సేనలు నిర్వీర్యమైపోయాయి. చూడండి, ఆ మాటలు చెప్పడంలో అమ్మవారి సేనలు నిర్వీర్యమైపోయాయి. అంటే ఎంత శక్తి ఉండాలండి శక్తి సేనలకి, అవి నిర్వీర్యమైపోయాయి. ఎందుకు అయ్యాయి అంటే వాడు ప్రయోగం చేశాడు చేతబడి. ఎవడో విశుక్రుడు విఘ్నశిలా యంత్రం, యంత్రం అంటే క్షుద్ర యంత్రం, అది పెట్టేశాడు. అది పెట్టేయడం తెలియట్లేదు, పని మాత్రం జరిగిపోతుంది. అది పెట్టేయడం ఎవరికీ తెలియలేదు, ఒక్క అమ్మవారి తెలుసు. ఆవిడ కన్నా ఎవరికి తప్పలేదు. అప్పుడు వాళ్ళ ఆయన వైపు చూసి ఆవిడ నవ్వు నవ్వింది. చూసారు, శక్తిశాల నిర్వీర్యం అయిపోయి ఏం చేద్దాం అని ఆయన వైపు చూసి నవ్వింది. ఆయన నవ్వాడు, నవ్వుకు నవ్వే సమాధానం. చిత్రం, ఆవిడ నవ్వితే ఆయన నవ్వాడు. కొంతమంది యువతల వాళ్ళు నవ్వినా అవతల వాళ్ళు నవ్వరు, అది చాలా బాధాకరం. వీడు నవ్వితే వాడు నవ్వాడంటే అర్థం రెస్పాన్స్ అంటారు. కొంతమంది ఇలా నవ్వుతుంటాడు, కూర్చుంటారు, ఏం చేస్తారండి? అందులో ఎప్పుడు చూసే మొహమే కదా, నవ్వేది ఏముంది అని భార్య భర్త అనుకుంటూ ఉంటారు. కానీ అలా కాదు, వీళ్ళు ఎవరు ఫ్రెష్, మన శివపార్వతులు ఎప్పటికప్పుడు ప్రేమ వాళ్ళకి. అందుకే ఆవిడ చూసినావుగానే ఆయన నవ్వాడు. ప్రేమ అంటే అదండి. ఇప్పుడు మొదటి నవ్వింది ఎవరు? ఇంతమంది చెప్పారు, అందరికీ అర్థం అవ్వాలి కదా. మొదటి నవ్వింది ఆవిడ, వెంటనే ఆయన నవ్వాడు. అంటే నీ మీద నా ప్రేమ ఉందని. ఆయన నవ్వు చూడగానే వీడు మళ్ళీ నవ్వింది ఇక్కడ. అంటే ఆవిడ ప్రేమకి ఈయన ప్రేమ ప్లస్ అయ్యింది. అంటే ఆయన ప్రేమకి మళ్ళీ ప్రతిస్పందనగా ఆవిడ నవ్వింది. ఇప్పుడు ఆవిడ నవ్వులో ద్విగుణీకృతమైంది. అంటే తాను, తన ప్రేమ, శివ ప్రేమ కలిసిపోయి అమ్మవారి నవ్వు వచ్చింది. ఆ నవ్వు మెరిసిపోతుందండి. అసలు నవ్వితే మొహం ఎంత అందంగా ఉంటుంది. మా అమ్మకి అందరు నవ్వే, దరస్వేర ముఖాముజా. ఎవరైనా మనం వెళ్ళగానే నవ్వేరనుకోండి, ఒకరింటికి వెళ్ళినప్పుడు వాళ్ళు నవ్వుతూ ఉంటే చాలు, కబుర్లు చెప్పగలరు. నవ్వేలా చూస్తే నా పట్ల ప్రసన్నమయ్యున్నారు. అలాగే అమ్మవారి ముందు మీరు మా లలితమ్మ ముందు నిలబడితే ఆవిడ ఒక నవ్వు నవ్వితే అర్థం ఏంటి? నీ పట్ల నేను ప్రసన్నని ఉన్నాను అని చెప్పినట్టే. అందుకే ఆ చిరునవ్వు మీద మా మూక కవి గారు 100 శ్లోకాలు రాశారు. మందస్మిత శతకం. ఎప్పుడో వినేవాడు గోపిక, చెప్పేవాడికి తీరిక ఉంటే వినొచ్చు. మందస్మిత శతకం చెప్పేవాడి, అది స్వామివారి లేదా అమ్మవారి నవ్వు అంత గొప్పది. అందులో దయ ఉంది, దయ కురిపిస్తోంది. అదే నవ్వులో దయ, శక్తి రెండు ఉంది. మరి శక్తి నవ్వు శక్తే కదా. అది ఎవరి శక్తి? శివ శక్తి కలిసిపోయి నవ్వింది. ఆ నవ్వు కాంతిలోంచి ఒక ఆయన వచ్చాడండి. ఆ రూపం ఇప్పుడు మనకు కనబడుతున్న వీడు. అమ్మ చిరునవ్వు, అమ్మ చిరునవ్వు మర్చిపోవద్దు. అంటే ఆ త్రిపురాసుర సంహారంలో వచ్చిన వాడు హేరంబ గణపతి, మీరు ప్రదక్షిణలో కనబడతాడు. ఈయన మహాగణపతి, రెండు ఒక్కడే. అప్పుడు ఆ రూపంలో వచ్చాడు, ఇప్పుడు ఈ రూపంలో వచ్చాడు. అమ్మలోంచి వచ్చాడు కనుక మనకు అందంగా ఉన్నాడు. త్రిపుర సుందర కొడుకు కదా, సుందరాకృతి. ఈయన్ని చూసే దుర్వాస మహర్షి వందే గజేంద్ర వదనం వామాంకారూఢ వల్లభాశ్రిష్టం కుంకుమ పరాగ శోడం కువదయ్యని జాన కొరకాపీయడం. అమ్మాయి కోరికలున్నాయి. 3 కాళ్ళవాడు వాళ్ళ నాన్న కోరిక, నెలవంక వాళ్ళ నాన్న కోరిక, ఎర్రగా ఉంటాడు అమ్మ కోరిక. అరుణాం కరుణా తరంగితాక్షి. మరి శివుడు శక్తి కలిసిపోవాలి కదా, కనుక శక్తి వల్లభాదేవిగా ఉంది, శివస్వరూపం గణపతిలో దాగున్నది. రెండు కలిసి. వల్లభ అంటే ఏమిటో కాదు, ప్రీతి, ప్రియం. ప్రియం అంటే ఇష్టమైనది అర్థం. ఇష్టమైనది ఏది? ఇప్పుడు మీకు టైం ఇస్తే ఒక్కొక్కడు ఇష్టమైనది చెప్తే ఎన్ని నిమిషాలు పడుతుంది ఆలోచించండి. అందరికి ఇష్టమైనది ఒక్కటే, ఆనందం. వల్లభ, ప్రీతి, ప్రియం. హస్తి భాతి
ప్రియం. ప్రియం అంటే ఇష్టమైనది. ఇష్టమైనది ఆనందం అంటే వల్లభ అంటే ఆనందం. అమ్మవారు నవ్వులోంచి వచ్చాడు కదా, నవ్వు ఎప్పుడు నవ్వుతారు? ఆనందం ఉంటేనే. అంతే విషాదపు నవ్వు కూడా కొందరికి ఉంటుంది, కానీ మా అమ్మవారికి ఆ నవ్వు ఉండదు. పొడి నవ్వు, విషాదపు నవ్వు, కపటపు నవ్వు, నవ్వులకి చాలా ఉన్నాయి. మా అమ్మ మాత్రం నిష్కపట శుచిస్మిత అన్నారు, చిరునవ్వు ఆవిడది. అది ప్రేమ ఆనందం, ప్రేమ ఆనంద శక్తి, ప్రేమ ఆనంద శక్తి మా అమ్మ నవ్వు. అదంతా కలిసిపోతే వాడు ఆ నవ్వులోంచి పుట్టుకొచ్చాడు కనుక ఆయన ఆనంద శక్తి. గణపతి అనగా ఆనందం, ఆనందం, ఆనందం. ఇది ఎప్పుడు ఆనందం ఉండాలంటే రెండు ఉండాలండి, పుష్టి తుష్టి. పుష్టిగా ఉండాలన్నీ అర్థంగా. కొందరంటే పాపం ఏంటంటే అంత నీరసంగా ఉన్నారంటే శరీర పుష్టి. మాట్లాడితే పక్కవాడికి వినబడుతుంది అంటే వాక్ పుష్టి లేదని అర్థం. సగం అర్థమవుతుంది, సగం అర్థమవుతుంది అంటే జ్ఞాన పుష్టి లేదని అర్థం. ఇలాగా ఎన్నో లోపాలు ఉంటూ ఉంటాయి. పుష్టానాం పతయే నమః. పుష్టి బాగా ఉండాలి. అయితే కొందరు అన్ని పుష్టులు ఉన్న సంతోషం ఉండదు, అది పెద్ద దరిద్రం. అది ఉండాలి అన్నిటికించి. అందుకు బాహ్యంగా పుష్టి ఉండాలి, అంతరంగా తుష్టి ఉండాలి. తెలిసింది కదా. కానీ బాహ్యానికి పుష్టి, అంతరంగానికి తుష్టి. తుష్టి అంటే ఏంటో కదా, సంతోషం, సంతృప్తి, తుష్టి. ఇప్పుడు మీరు అందరికి కావాలి కదా పుష్టి తుష్టి. కానీ పుష్టి తుష్టి బాగా ఉంటే ఆనందం. కనుక మా వాడు పుష్టి దేవుడు, తుష్టి దేవుడు, ఆనంద దేవుడు. కానీ గణపతి అనగా ఆనందాత్మ గణేశోయం. ఇది శాస్త్రం. ఏ ఆనందం? సచ్చిదానందం. కనుక ఆనంద గణేశ. ఆనందం అంటే ఆనందాదేవి కల్విమాని భూతాన్ని గాయితే వేదాంతం దాకా వెళ్ళిపోయాం. అదే సచ్చిదానంద స్వరూపమే గణపతి. కానీ గణపతి దండం పెడితే ఏడుపు ఉండదండి. అదే నవరసాల్లో ఆశ్చర్యశాలు తిరుగుతాయి. ఇది కూడా ఆలోచించండి. కనుక ఇవాళ గణపతికి దండం పెట్టాక ఇంకా మనకు దుఃఖం ఉండదు. దుఃఖమే అట్టు దేనికైనా. అవునా లేదండి? ఇక్కడ ఏం చేస్తామండి, కష్టాలు కనుక ఏం చేయలేకపోతున్నా ఉంటాం అంటే దుఃఖమే కష్టం, అదే విఘ్నం. కానీ విఘ్నాలు తొలగించి ఆనందం కలిగిస్తాడు కనుక ఆనందాత్మ గణేశోయం. ఆనందం పేరే వల్లభ. కనుక గణపతి అసలు శక్తి ఆనందం కనుక అసలు శక్తి వల్లభై ఒళ్ళో కూర్చుంది. ఒళ్ళో కూర్చుంది, పక్క కూర్చోలేదు. పక్క కూర్చుంటే దూరం అయిపోతుంది. ఒళ్ళో కూర్చుంటే అదే అర్థం. కనుక తన శక్తిని తాను ఒళ్ళో పెట్టుకున్నాడు. కనుక వల్లభ అంటే ఆనంద శక్తి. ఆనంద శక్తి ఎవడిదో ఆ పరబ్రహ్మ గణపతి. ఇది మనం తెలుసుకుని ఆనంద స్వరూపుడైన వల్లభ గణపతికి నమస్కారం చేసుకుందాం. కిందంతా ప్రకృతి, చేతి కంఠం నుంచి పాదం వరకు ప్రకృతి, పైన పరబ్రహ్మ, రెండు కలిపినటువంటి ప్రపంచ స్వరూపమే గణపతి స్వరూపము. ఆయన ఆనంద శక్తే వల్లభదేవి. ప్రస్తుతానికి ఎంత తెలుసుకుందాం. నేను వల్లభేశ్వరుడు ప్రారంభించలేదు. ఇప్పుడు తెలుసుకున్నది మననం చేసుకుని రేపు 6:15 మళ్ళీ ఇక్కడ సమావేశమైతే ఏ చేతులు ఏం పెట్టుకున్నాడు ఆ చేతితో మనకేమిస్తాడు. భగవంతుడి చేతులకు మన చేతులకు చిన్న తేడా ఉందండి. మన చేతులు పుచ్చుకునే చేతులు, ఆయన ఇచ్చే చేతులు. అవి ఎప్పుడు ఇలా ఉంటాయి, ఆయన అలా ఉంటాయి. కనుక ఆయన ఇవ్వడానికే ఉంటాయి, మనం పుచ్చుకోవడానికి రెడీగా ఉంటాం. కనుక 10 చేతులతో ఆయన ఇస్తున్నాడు. అంత ఇస్తే గానీ మనకు సరిపోదు. అన్ని చేతులతో ఇస్తే గానీ మనం బతుకొని నిండాం. అది 10 చేతులు పట్టుకుని ఇస్తున్నాడు అయ్యా. ఇక్కడ ఆ 10 చేతులు ఎందుకు పట్టుకున్నాడు? 10 చేతుల్లో ఎవరున్నారు? ఏకదంతం ఏమిటి? ఆ చంద్రరేఖ ఏమిటి? 3 కన్నులు ఏమిటి? ఇవన్నీ కూడా కశ్యప ప్రజాపతి అనే మహాత్ముడు వాళ్ళ నాన్నగారైన మరీచి మహర్షి, అంటే బ్రహ్మ మానస పుత్రుడు మరీచి మహర్షి, ఆయన కూడా కశ్యప ప్రజాపతి. ఈ కశ్యప ప్రజాపతి మరీచిని అడుగుతున్నాడు, ఎవడయ్యా ఆయన? కోవా వల్లభేశ కావా వల్లభా. వల్లభేశుడు ఎవడయ్యా? వల్లభాదేవి ఎవరయ్యా అని వాళ్ళ నాన్నే అడిగాడు. చెప్తాను నాయన అని వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. అంటే మరీచి కశ్యప ప్రజాపతి చెప్తున్నది అదే వల్లభేశ ఉపనిషత్తు. దానిలో అందమైన కొన్ని అద్భుతాంశాలు ఉన్నాయి. అవి తెలుసుకుందాం. శ్రీ వల్లభా సమేత మహాగణపతికి, శ్రీ వల్లభా సమేత మహాగణపతికి, శ్రీ వల్లభా సమేత మహాగణపతికి జై.